ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే మన విశాఖపట్నంలో ఎండాడ చాలా ఫాస్ట్ డెవలప్ అవుతుంది. అక్కడ జరిగిన చేంజెస్ ఏంటో అండ్ అలానే ఎండాడ గీతం కాలేజ్ రోడ్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం అడగలితే మనమైతే ఎక్కడున్నాం అంటే మన ఎండాడ్ ఉంది కదా, ఎండాడ్ దగ్గరలో పెట్రోల్ బంక్ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దగ్గర నేను మధుబాబు ఉన్నాం. మధుబాబు నేను కలిసి ఈ వీడియో చేస్తున్నాం. మీకు డ్రోన్ వ్యూ చూపించానంటే మన మధుబాబు డ్రోన్ తీసుకొచ్చారు, అందువల్లే, లేకపోతే మీకు ఓన్లీ రోడ్ వ్యూ చూపించేవాడిని. కానీ డ్రోన్ కూడా వచ్చింది కాబట్టి డ్రోన్ వ్యూలో కూడా మీకు మన ఎండాడ్ని చూపిస్తాను. నేనైతే బైక్ రైడ్ ప్లాన్ చేశాను, కానీ కొన్ని కారణాల రీత్యా నేను కార్లో వెళ్ళాల్సి వచ్చింది. కార్లో వెళ్ళినా పర్లేదు, కవర్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసి మొత్తానికి వీడియో రికార్డ్ చేద్దాం ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఎలా రికార్డ్ చేయాలనుకున్న టైంలోని ఒక ఆలోచన వచ్చింది. గోప్రోని అలా కిటికీలోంచి బయట పెడేద్దాం అని చెప్పి కిటికీలోని బయటకు పెట్టి తీసే వ్యూ అయితే అలా ఉంది. వ్యూ మాకు నచ్చింది, అందుకని చెప్పి మీకు చూపిస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు, కరెక్ట్గా జంక్షన్. ఇంతకుముందు ఆ సర్కిల్ దగ్గర మనకి ఎలాంటి చేంజ్ అయితే లేదు, ఇప్పుడు చిన్న చేంజ్ జరిగింది. ఎండాడ్ అనే ఒక బోర్డు తగిలించారు అక్కడ, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో లైట్ వెలుగుతుంది, చూడడానికి చాలా చాలా అద్భుతంగా ఉంది. అలానే ఇప్పుడు మనం ఎండాడ్ రోడ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్లో ఒక బస్ స్టాప్ కనబడుతుంది, అదే ఎండాడ బస్ స్టాప్. ఇది వరకు ఈ రోడ్ అయితే కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, కానీ ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల చాలా చాలా హ్యాపీగా మనమైతే ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నా ప్రీవియస్ వ్లాగ్ అక్టోబర్లో చేశాను, దానికన్నా ముందు ఇంకా 2021లో చేశాను. ఆ రెండు వ్లాగ్స్ వస్తే మీకే తెలుస్తుంది ఇక్కడ జరిగిన చేంజ్ ఏంటి అనేది. ఎండాడ్లోనే చాలా ఎక్కువ బిల్డింగ్స్ మనకు కనిపిస్తాయి. ఇక్కడే స్కై స్క్రాపర్స్ కూడా ఉంటాయి, మీకు చూసుకోవచ్చు. వైజాగ్ స్కై స్క్రాపర్స్ కానీ, లేకపోతే ఎంకే గోల్డ్ కాస్ట్ కానీ, ఇంకా ఎంఏబీ సిటీ కానీ అన్నీ ఈ ఎండాడ్లోనే ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మొత్తం మీకు లెఫ్ట్లో రైట్లో పెద్ద పెద్ద బిల్డింగ్ కనబడతాయి. ఇంకా మనం ముందుకు వెళ్ళాక మనకి వైజాగ్ టవర్స్, ఎంకే గోల్డ్ కాస్ట్, ఇంకా మనకి రైట్లో ప్రాజెక్ట్ అవుతుంది, ఆ ప్రాజెక్ట్ అవన్నీ కనిపిస్తాయి. మనం చివరిలో డ్రోన్ వ్యూలో చూస్తాం. డ్రోన్ వ్యూలో చూసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎంత పొడవైన బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ. ఈ రోడ్నే మనం ఎండాడ మెయిన్ రోడ్ అంటాం, గీతం కాలేజ్ రోడ్ అంటాం, నేషనల్ హైవే బీచ్ రోడ్ కనెక్టింగ్ రోడ్ అని కూడా అంటాం. చాలా బాగుంటుంది ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు, ఎందుకంటే మనకి సరైన బిల్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం వేరే సిటీకి వచ్చామో అన్న ఫీల్ వస్తూ ఉంటుంది, ఎందుకంటే అంతలా చేంజెస్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా రెస్టారెంట్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ అలా చాలా చాలా ఇక్కడైతే వస్తాయి. అండ్ లెఫ్ట్లో చూసుకోవచ్చు ఇంకొక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ రైట్లో మీరు చూసేది వైజాగ్ టవర్స్. ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఎంకే గోల్డ్ కాస్ట్ వస్తుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామంటే మనకి రైట్ సైడ్లో ఇంకో కొత్త ప్రాజెక్ట్ కూడా అవుతుంది. ఈ రోడ్ నుంచి కనెక్టింగ్ రోడ్ కూడా వస్తుంది టీటీడీ టెంపుల్కి. ఆ కనెక్టింగ్ రోడ్లో మనం వెళ్తే బ్యాక్ గేట్కి వెళ్ళిపోవచ్చు టెంపుల్ది. అక్కడే మనం వెహికల్స్ పార్క్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ వరకు వెళ్ళిపోవచ్చు. చాలామంది టికెట్ తీసుకుని అటువైపు నుంచి వెళ్తారు, కొంతమంది ఇలా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, రైట్లో ఏదో కొత్తగా రూమ్స్ అని కనబడుతున్నాయి, గెస్ట్ రూమ్ అని చెప్పి. దాని గురించి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి గీతం కాలేజ్ అయితే వస్తుంది. అలానే మనం టీటీడీ టెంపుల్కి వెళ్ళడానికి రూట్ కూడా కనబడుతుంది. రైట్ సైడ్లో మనం చూసుకుంటే కొత్తగా బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి, అవి కూడా స్కై స్క్రాపర్స్ అనుకుంటున్నా. అండ్ అలా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లో ఎంకే1 ప్రాజెక్ట్ అవుతుంది, అది కూడా మనం చూడవచ్చు. ఆ తర్వాత మనం వెళ్ళేటప్పుడు ఈ రోడ్ మొత్తం చూస్తాం. ఈ రైట్లో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆ రైట్లోనే ఎంకే1 ప్రాజెక్ట్ అయితే అవుతుంది. ఇదే వాళ్ళ అడ్మిన్ బ్లాక్. ఇక్కడే మనకి ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. ఎవరైనా ఫ్లాట్ కొనాలనుకుంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఈ ఎండాడ ఎందుకు ఎక్కువగా డెవలప్ అవుతుందన్న విషయం చాలామంది తెలిసే ఉంటుంది. బట్ నా అనాలిసిస్ ప్రకారం నేనేం చెప్తా అంటే, మధురవాడ ఉంది అండ్ ఇటుపక్క సిటీ ఉంది. సిటీని మధురవాడని కలపాలంటే మనం డెవలప్ చేయాల్సింది మధ్యలోని ఏరియాని. ఈ మధ్యలో ఉండే ఏరియా ఈ ఎండాడ. అలానే ఈ దగ్గరలోనే మనం చూసుకోవచ్చు గీతం కాలేజ్ ఉంది. అలానే ఆ వెనకాతల ఐటీ హిల్స్, రిషికొండ అవన్నీ ఉన్నాయి. ఈ ఉండడం వల్ల చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎండా డెవలప్ అవడానికి. ఈ విషయాన్ని 2016 ఆ ముందు ఎవరైతే తెలుసుకున్నారో, ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈ 10 yearsలో మంచి రిటర్న్స్ అయితే పొందుంటారు. ఎందుకంటే అప్పట్లో ఇక్కడ అడవి తప్పే ఉండదు కాదు, అసలు ఈ రోడ్లో వెళ్ళాలంటేనే చాలా చిరాగ్గా ఉండేది. మొత్తం మట్టి రోడ్డే, అసలు వెళ్తే మనం మొత్తం ఫేస్ మొత్తం చేంజ్ అయిపోద్ది, అలా ఉండేది.
కానీ ఈ రోడ్ బాగా డెవలప్ చేయడం వల్ల అండ్ అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ రావడం వల్ల ఈ ఏరియా అయితే చాలా బాగా డెవలప్ అయింది. అండ్ అక్కడ మొత్తం మనకి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు అక్కడ మనం ఒక ఫ్లాట్ కొనాలన్నా మినిమం ₹1,00,00,000 పెట్టాలి. కోటి లేనిదే ఒక ఫ్లాట్ అయితే రాకపోవచ్చు. ఇంకా మీరు అబ్జర్వ్ చేసేది రైట్ సైడ్లో గీతం కాలేజ్, అలా కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో గీతం మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఈ రోడ్ గురించి నాకు ఎలా తెలుసు అంటే 4 సంవత్సరాలు ఆ రోడ్లో ట్రావెల్ చేసుకుంటూ నేను కాలేజ్కి వెళ్ళాను. అప్పుడు ఎండాన్ని ఇప్పుడు ఎండాన్ని చూస్తే ఖచ్చితంగా చాలామంది షాక్ అవుతారు. ఎందుకంటే చాలా చాలా చేంజెస్ అయ్యాయి. అప్పుడు ఇలా అయితే ఉండేది కాదు, చాలా డిఫరెంట్ ఉండేది. నేను మార్నింగ్ వచ్చేటప్పుడు కాలేజ్కి బీచ్ రోడ్లో వస్తే ఈవినింగ్ వెళ్ళేటప్పుడు ఈ రోడ్లో వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆ టైంలోనే మనకి ఈ రోడ్ వర్క్స్ అనేవి, ఈ రోడ్ వర్క్స్ ఎందుకు అవుతున్నాయి, అసలు ఈ రోడ్ ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పేసి అప్పట్లో చిన్న చిన్న రీసెర్చ్లో చేసేవాళ్ళం మేము. అందువల్ల ఈవినింగ్ టైంలో ఈ రూట్లో వెళ్ళేవాళ్ళం. అప్పటికీ మనం వీడియోస్ పెద్దగా చేయట్లేదు. అప్పుడు వీడియోస్ చేస్తుంటే అప్పుడు ఈ రోడ్ ఎలా ఉంది, ఇప్పుడు రోడ్ ఎలా ఉంది చూపించేవాడిని. నేను నా పాత మొబైల్లో ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి. ఫొటోస్ కానీ ఏమైనా తీసిన వీడియోస్ కానీ ఉంటే ఖచ్చితంగా నేనైతే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. పెద్ద వీడియోస్ ఉన్నాయంటే ఆ వీడియోస్ని కూడా నేనైతే షేర్ చేస్తాను. మరి ఇంకా మనమైతే రిషికొండ దగ్గరికి వస్తాం. ఈ రిషికొండ దగ్గర ఒక రెస్టారెంట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు రీసెంట్గానే. ఆ రెస్టారెంట్ ఏంటో కూడా చూద్దాం. ఇక్కడ మనకి షిప్ షేప్లో ఒక రెస్టారెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. అదే మీరు లెఫ్ట్లో చూస్తున్నారు కదా, ది వైజాగ్ క్రూజ్ రెస్టారెంట్. అది షిప్లా కనిపిస్తుంది. మనం ముందుకెళ్ళి ఎటో తీసుకొని వస్తే మనకి ఆ రెస్టారెంట్ ఎలా ఉందో కనిపిస్తుంది. ఆ రెస్టారెంట్ చూపించిన తర్వాత మీకు నేను ఎండాడ్ని డ్రోన్ వ్యూలో చూపిస్తాను. డ్రోన్ వ్యూలో చూపించిన తర్వాత బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తాను. మీరు ఎండాడ మెయిన్ రోడ్ని, అక్కడ ఉండే స్కై స్క్రాపర్స్ని డ్రోన్ వ్యూలో చూడొచ్చు. ఇంకా బాగా క్లియర్గా మీకు అక్కడ ఉండే స్కై స్క్రాపర్స్ కనిపించాలంటే నా పాత డ్రోన్ బ్లాగ్ ఉంటుంది. నేను డ్రోన్ కొన్న కొత్తలో ఆ వీడియో తీశాను. ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ వ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అలానే నేను ప్రీవియస్గా చేసిన ప్రతి వ్లాగ్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కుదిరితే చూడండి. దాన్ని బట్టి మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది అనేది. మీరు రైట్లో అబ్జర్వ్ చేస్తే ఇదే ది క్రూజ్ రెస్టారెంట్, ది వైజాగ్ క్రూజ్ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా రైట్లో. షిప్ షేప్లోనే ఉంది, చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఇంకా మనమైతే డ్రోన్ వ్యూలో చూసేద్దామా ఎండాన్ని. ఈ డ్రోన్ వ్యూలో మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే దానికి కారణం మన ఫ్రెండ్ మధుబాబు. తను రావడం వల్ల మనం ఈ వీడియో కవర్ చేయగలిగాం. స్పెషల్ థ్యాంక్స్ టు మధుబాబు బ్రో. అండ్ ఇంకా మీరైతే మ్యూజిక్తో ఈ డ్రోన్ వ్యూస్ని ఎంజాయ్ చేయండి.
ఫ్రెండ్స్ ఫైనల్గా మీరైతే ఎండని డ్రోన్ వ్యూలో చూసారు, ఎండలో జరిగిన చేంజెస్ చూసారు, ఇంకా అక్కడ చాలా చాలా బ్యూటిఫుల్ డ్రోన్ వ్యూస్ని చూసారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ అండ్ టేక్ కేర్. బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.